హాయ్ టు ఆల్. సెకండ్ పార్ట్ పెట్టమని కామెంట్ బాక్స్లో అడిగారు కదండి. సో నేను తొందరగా పెట్టేశాను. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ మనకి అష్టలక్ష్మి సాంగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. మీరే చూసి చెప్పండి నాకు ఎంత బాగా వచ్చిందో. అసలు 1 మంత్లో నేర్పించారు. ఈ సమ్మర్ యాక్టివిటీస్లో క్లాసికల్ డ్యాన్స్ మేడం గారు అయితే కనుక ప్రతిదీ డీటెయిలింగ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ నేనైతే కనుక కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. యాక్టివిటీ వచ్చేసరికి విజయవాడలో జరిగిందనమాట. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ జెన్ గొల్లపూడి దగ్గర అనమాట. సిబిఎస్ఈ 1 సెంటర్ దగ్గర స్కూలు. చాలా బాగా నేర్పిస్తున్నారు. నాట్ ఓన్లీ స్టడీస్ అండి, యాక్టివిటీస్ మీద కూడా పిల్లలకి చాలా కాన్సన్ట్రేషన్ పెరిగేటట్టు, వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్గా ఉండేటట్టు, వాళ్ళంతటా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు కూడా ఇక్కడ టీచ్ చేస్తున్నారనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే కిడ్స్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ స్టడీస్, చాలామంది స్టడీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్టడీస్తో పాటు యాక్టివిటీ, ఏదైనా 1 యాక్టివిటీ అనేది కూడా మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. మైండ్ రిలాక్స్ అనే కాదు, ఆ యాక్టివిటీ ద్వారా ఇప్పుడు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్గా చదివే కాదు, ఏదో ఒకటి మనకి ఆర్ట్ అనేది ఉండాలి కదా, అదనమాట. అండ్ ఇది ఇక్కడ వచ్చేసరికి తోట టిఫిన్ సెంటర్ దగ్గర ఈ స్కూల్ అనమాట. నెక్స్ట్ జెన్ ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఈ స్కూల్ ఇంకా ఫేమస్ అయిపోయింది. ఈ స్కూల్లో డెడికేషన్ కానీ, వాళ్ళు టీచ్ చేసే విధానం కానీ, యాక్టివిటీస్ అనే కానీ అన్నీ బాగా అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈ స్కూల్ అనేది విజయవాడలో ఇప్పుడు మస్ట్ సమ్మర్లో అయితే బాగా పాపులర్ అయిపోయింది. మంచిగా అన్ని విధాలుగా వాళ్ళ డెడికేషన్ అన్నది ఈ వీడియో రూపంలో మీకు కనబడుతుంది అనమాటను. 1 మంత్లో ఇంత బాగా నేర్పారంటే ఇంకా ఫర్దర్గా స్కూల్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందో ఇంకా మీరే చూడాలి.
వీడియోనైతే గనక ఎలా ఉందో అలా వీడియోనైతే గనక స్కిప్ చేయకుండా పెట్టాననమాట. ఎందుకంటే వాళ్ళెంత కష్టపడి నేర్చుకుంది చాలా బాగా వాళ్ళకి గుర్తుగా ఉండిపోవాలి. ప్లస్ అది టీచర్స్ టాలెంట్ కూడా అందరికీ తెలియాలని చెప్పేసి వీడియోని నేను ఎంత లాంగ్ అయినా కూడా ఇది అష్టలక్ష్మి సాంగ్ కాబట్టి అది లెంతీ సాంగే అయినా నేను అలా పెట్టేశాననమాట. చూస్తున్నారు కదండీ! ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ములనమాట. మీరు ప్రతిదీ మీకు అక్కడ క్లియర్‌గా కనబడుతుంది కదా! 8 మంది. సో, ప్రతిదీ మీకు అక్కడ డీటెయిలింగ్‌గా నేను మీకు అర్థం కావాలని చెప్పి నేను అలా ఉంచేసా. I am from Vidyadhara. Good evening to everyone, my respected principal ma'am and teachers and parents. Myself, Chaitanya. I am studying 9th class in Sri Chaitanya School. My school name is Sri Chaitanya and I am from Chittinagar. A very good evening to the respected principal ma'am, teachers, parents and all the students. Myself G. Akash. I am from Standard 8, St. Anne's High School. I am from Guntupalli and we are going to start the blindfold chess game. And thank you for everyone for giving us this golden opportunity. D4, D5, C3, C6, E3, Knight F6, Bishop D3, Knight BD7, Bishop C2, E6, Knight F3, Bishop D6, Queen D3, short castling, short castling, A5, Knight BD2, B5, A3, Bishop B7, G4, Knight cross G4, Queen cross S7 checkmate. చూస్తున్నారు కదండీ! ఇందాక బ్లైండ్‌ది అక్కడ మ్యూజిక్ అయితే లేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదని చెప్పి రాగా ఉన్న వాయిస్ అనేది మీకు పెట్టాను. చెస్ ఆడటంతోనే కాదండి, చెస్‌ని మనం బ్లైండ్ కళ్ళకి గంతలు కట్టేసి మీ కళ్ళ ముందే జరిగిందనమాట. వాళ్ళు ఆ బ్లాక్‌ని ఎంత బాగా గుర్తుపెట్టుకొని ప్లస్ వాళ్ళు ఆడే గేము ప్లస్ అది ఆడటం అనేది చాలా మైండ్ చెస్ అంటేనే చాలామందికి మైండ్ కాన్సంట్రేషన్ చాలా కరెక్ట్‌గా ఉండాలి. చాలా తెలివిగా ఆడాలంటారు. అలాంటిది బ్లైండ్ చెస్ గేమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇందాక క్లాసికల్ డ్యాన్స్ కానీ ప్లస్ ఇప్పుడు చాలామంది వచ్చారు కదండి, వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ప్లస్ దాంట్లో కూడా గ్రేడ్స్ 1, 2, 3, 4 అని చెప్పి ఎంకరేజ్మెంట్ కోసం. ఇది వచ్చేసరికి మనకి మార్షల్ ఆర్ట్స్లో కూడా మనకి ఏంటంటే సాంగ్ విత్ స్టెప్స్ అనమాట. బేసిక్ స్టెప్స్ సాంగ్ విత్ స్టెప్స్ చేసిన తర్వాత దీంట్లో కూడా 3-4 పార్ట్స్గా నేర్పించారనమాట. ఇక్కడ సాంగ్ ఉందని చెప్పి నేను ఇంకా అది తీసేసి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ సాంగ్స్ విత్ స్టెప్స్ తర్వాత మళ్ళీ దానికి వచ్చేసరికి కిక్ అంటే సార్ చూపిస్తారండి మీకు లాస్ట్లో ఒకసారితో ఒక బ్యాట్ చూపిస్తారు, దాని లెవెల్కి తగ్గట్టు కిక్ చేయాలన్నమాట, హైట్ లేపటం అలాగా. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంది మార్షల్ ఆర్ట్స్లో. అది కూడా మీకు ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఇలా జడ పట్టుకోగానే ఒక 2 పిల్లలు వస్తారనమాట. ఇది ఇందాక నేను చెప్పా కదండి, సార్ ఇలాగా పెడతారు కిక్కు కొట్టాలి అని చెప్పేసరికి వాళ్ళ హైట్కి తగ్గట్టుగా. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా బాగా నచ్చింది నాకు మార్షల్ ఆర్ట్స్లో. మనల్ని మనం కాపాడుకోవాలి, ఈ రోజులో ఆడపిల్లలకి ఇంకా కావాలి.
నేను మగవాళ్ళు ఆడపిల్లని తక్కువ చేయట్లేదు, కాకపోతే బయట ప్రపంచం బట్టి ఆ మాట యూజ్ చేశాను అంతే. ఆడపిల్లలైతే మార్షల్ ఆర్ట్స్లో ఎంతమంది వచ్చారో, సెల్ఫ్ డిఫెన్స్ మా పిల్లలే ఉన్నారు. మా ఇద్దరు పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్లో అయితే ఈ 1 మంత్ నేనైతే జాయిన్ చేశాను. వాళ్ళు వచ్చి నాకు చెప్తారనమాట, అమ్మ ఇగో ఇలా పట్టుకొని ఇలాగా బ్యాక్ ఎవరైనా వస్తే ఇలా పట్టుకుంటే మనం ఇలా బ్యాక్ మోచేత్తో ఇలా కొట్టాలి, అప్పుడు వాళ్ళని నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆ లెగ్స్లో ఇక్కడ మధ్య కాళ్ళలోంచి ఇలా బెండ్ చేయాలి, అప్పుడు లెగ్స్ పడిపోతాయి, అప్పుడు మనకు మనం సెల్ఫ్గా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు నేర్చుకుంది నాకు చూపిస్తారనమాట. మీకు ఎవరికన్నా కూడా కావాలంటే చెప్పండి. మా ఇద్దరు పిల్లలు అక్కడ ఏం నేర్చుకున్నారో కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించారనమాట మార్షల్ ఆర్ట్స్లో. అండ్ బేసిక్స్ కానీ, ఇదిగోండి ఇక్కడ నేను చెప్పా కదా సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి, మనల్ని మనం కాపాడుకునే విధానం అని చెప్పేసరికి నాకైతే బాగా నచ్చింది. అండ్ ఉన్నది ఉన్నట్టు వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారో అది కూడా నేను అంత బాగా తీసి ఆ ఉన్నది మీకు నేను చూపిస్తున్నాను అనమాట. మనం ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం, అబ్బా హాలిడేస్ వచ్చేసినాయా ఇద్దరు పిల్లలతో ఎలాగా అనుకుంటాం, అలాంటిది 700 పీపుల్ అనుకుంటే ఎంతమంది వచ్చారు ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఆల్రెడీ విజయవాడలో తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసి సమ్మర్ క్యాంప్లో ఉన్నోళ్ళైతే కాదు అంటే ఐ మీన్ దట్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పగలరు. 800 పీపుల్ జాయిన్ అయ్యారు. 800 పీపుల్, 700 అనుకుంటే 800 అబోనే వస్తే ఇంకా ఓకే అని చెప్పి జాయిన్ చేయించుకుని ఇంతమందికి నేర్పించారు వీళ్ళు. సమ్మర్ క్యాంప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లస్ బస్ ఫెసిలిటీస్తో సహా. ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. అది అసలు బస్ ఫెసిలిటీతో సహా ఓన్లీ గేమ్కి పార్టిసిపేట్ చేసుకున్నందుకు వాళ్ళ క్లోతింగ్స్ అంటే ఆ గేమ్కి తగ్గ ఐటమ్స్ వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట. అది అంత బాగా నేర్పించారనమాట. ఇప్పుడైతే కనుక ఎంటర్టైన్మెంట్ సాంగ్ ఆల్రెడీ మీరు అందరూ గెస్ట్ చేసే ఉంటారు. వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, వాళ్ళు వేసే డ్యాన్స్ బట్టి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు ఆ సాంగ్కి అయితే కనుక వాళ్ళైతే స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా చేశారు. ఇంకా నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు 1 మంత్లో ఇంత బాగా నేర్చుకునే వాళ్ళు, నేర్పించే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్, అంత కోఆర్డినేషన్ ఉంటేనే అంత బాగా జరిగిద్ది ఆ పని అనేది. అంత 100% సక్సెస్ అనేది మీ కళ్ళ ముందు ఆ రిజల్ట్ కనబడుతుంది కదండి. అంత బాగా నేర్పించారనమాట. పిల్లలకి అంత బాగా రెడీ చేశారు కూడా. ఇక టైం కూడాను ఆల్రెడీ ఆ ప్రోగ్రాంలో అక్కడ మాకు 6:37 అవుతుంది. అప్పటికి కూడా వాళ్ళందరూ మేనేజ్మెంట్ అంతా కూడా ప్రతి దాంట్లో డివిజన్గా బాస్కెట్బాల్కి సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత ఇందాక నేను చూపించే కదండి మనకి మార్షల్ ఆర్ట్స్లో సాంగ్ ప్లస్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కిక్తో బీట్ చేయడం, సెల్ఫ్గా కాపాడుకోవడం, వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ప్లస్ గ్రేడింగ్గా ప్రైజెస్ కూడా ఇచ్చేసారు. ప్లస్ ఎవరి సమ్మర్ యాక్టివిటీస్లో వాళ్ళ కోచ్ ఉంటారు కదండి, కంపల్సరీ వాళ్ళ కోచ్ని కూడా పిలిచి ఫోటో అయితే కనుక కంపల్సరీ తీపిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 1 మోర్ వెస్ట్రన్ డ్యాన్స్ అండి, మ్యూజిక్తో తీసేశారు. ఆల్రెడీ మీకు డ్రెస్ చూసి అక్కడ మేనరిజం చూసి చెప్పేయగలరు చాలామంది. ఇప్పుడున్న పిల్లలు కూడాను చాలా ఫాస్ట్గా ఉన్నారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ. మనకున్న వేసుకున్న కాస్ట్యూమ్స్, మనం చేసే మూమెంట్స్ బట్టి కూడా అదేం సాంగు అదేంటి అని కూడా గెస్ చేసేంతగా ఇంప్రూవ్ అయిపోయాము సోషల్ మీడియా వల్ల. ఇది వచ్చేసరికి కంప్లీట్ వెస్ట్రన్ డ్యాన్స్ విత్ ఏ సూపర్ మ్యూజిక్ అనమాట. చాలా బాగుంది అది, వాళ్ళ రిథంతో బాగా వేశారు. చూస్తున్నారు కదండి అందరూ జీన్స్గా. అండ్ పేరెంట్స్కి కూడా చాలా ఓపిక అండ్ వాళ్ళ పిల్లల్ని అలా స్టేజ్ మీద చూసుకోవాలని వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు అంతా బాగా రెడీ చేస్తున్నమాట. ప్రతి పేరెంట్ వాళ్ళకున్న వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ దాండియా అనమాట. 1 మోర్ ఈ దాండియాతో మన వీడియో అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.